హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 15-16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు అంటూ రావడం అయితే జరిగింది డిసెంబర్లో. అయితే ఈ యొక్క గ్రూప్ 2 యొక్క పరీక్షలకు సంబంధించిన ఆల్ టికెట్లు అయితే డిసెంబర్ 9 నుంచి అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మనకు ఈ యొక్క టైం టేబుల్ అయితే విడుదల చేసింది టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబర్ 15-16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీసీ అయితే తెలిపిందన్నమాట. ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన ఆల్ టికెట్లు ఉంటాయి కదా, డిసెంబర్ 9 నుంచి అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కూడా వెల్లడించింది. అలాగే ఈ పరీక్షల సమగ్ర టైం టేబుల్ సూచనలతో కూడిన వివరాలను వెబ్సైట్లో కూడా పొందుపరిచింది అన్నమాట. అంటే ఏ పేపర్లు ఉంటాయని కూడా. అలాగే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అంటే అరగంట ముందే, అంటే 10 గంటలు ఉండి కదా ఎగ్జామ్, సో 9:30కే గేట్లు అయితే క్లోజ్ చేసేస్తారు. ఆఫ్టర్నూన్ అయితే 2:30కి అయితే గేట్లు అనేది క్లోజ్ చేసేస్తారు. మనకు మార్నింగ్ 8:30 నుండే లోపలికి అయితే అలౌ చేస్తారనమాట. సో అప్పటికే మనకు చేరుకొని ఉండాలి. 9:30 దాటిన 1 మినిట్ అయినా కూడా వారు లోపలికైతే అనుమతించరు. సో ఈ ఎగ్జామ్కి 8:30కే మనకు లోపల పంపిస్తారు కనుక మనం ముందుగానే చేరుకుంటే చాలా బెటర్ అనమాట. అలాగే ఈ యొక్క ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఓఎంఆర్ షీట్లు అందిస్తామని వ్యక్తిగత మనకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ సరిగా లేకున్నా కూడా మనం అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి మనం చెప్పవచ్చు. అలాగే ఈ మేరకు ఓఎంఆర్ల షీట్లో మన పేరు సరిగ్గా లేకపోయినా, ఫోటో సరిగ్గా లేకపోయినా, వేరే వాళ్ళు ఉన్నా కూడా మనం అలానే రాయకుండా వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇన్విజిలేటర్కి ఇలా రాంగ్ పడిందని వాళ్ళు చూసుకుంటారు. మనకు వేరేదైతే మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు వేరే మాదిరిగా. ఈ యొక్క పేపర్ 1 పరీక్ష రాసిన ఆల్ టికెట్ ఉంటుంది కదా, ఆ యొక్క ఆల్ టికెట్తోనే మిగతా 4 పరీక్షలు కూడా రాయాలి. ఎందుకంటే వేరే ఎందుకంటే ఆ 4 ఆల్ టికెట్లు ఉన్న ఈ 4 పేపర్లు ఉంటాయి కదా, అందులో వీళ్ళు సిగ్నేచర్ అనేది చేస్తారు. సో ఒక రోజు ఒకరి ఆల్ టికెట్, ఒక రోజు ఒక ఆల్ టికెట్ అనేది ఒకటే ఆల్ టికెట్ తీసుకుపోవాలి పరీక్షలు అన్ని వరకు. వాళ్ళు ఒకవేళ అడిగితే వాళ్ళకి ఇవ్వాల్సి కూడా ఉంటుంది ఆల్ టికెట్. కనుక ఒకటే తీసుకెళ్ళాలి ఆల్ టికెట్ మాత్రం. మంచిగా భద్రపరచుకోవాలి ఆల్ టికెట్ అయితే. అలాగే ఈ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే అప్పుడు కింద నెంబర్లు ఇచ్చారు టీజీపీఎస్సీకి సంబంధించి. ఆ నెంబర్లకు కానీ మెయిల్కి హెల్ప్ డెస్క్ కానీ చేస్తే వాళ్ళైతే వారు హెల్ప్ చేస్తారనమాట ఇందులో. అలాగే మనకు గ్రూప్ 2 టైం టేబుల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్ని పేపర్లు ఉంటాయి? 4 పేపర్స్ ఉంటాయి కదా. మరి మొదటి పేపర్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అయితే ఉంటుంది పరీక్ష, డిసెంబర్ 15న. అదే మరి మధ్యాహ్నం పేపర్ 2 చూస్తే హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఇది డిసెంబర్ 15నే మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు అయితే ఉంటుంది. మరి తెల్లారి డిసెంబర్ 16న చూసినట్లయితే మార్నింగ్ 10 నుంచి 12:30 వరకు అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవి ఉంటాయి. పేపర్ 4 మనకు చూసినట్లయితే మనకు మధ్యాహ్నం తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు గురించి అయితే ఉంటుంది. సో అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈసారి తప్పకుండా అందరూ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడీకి గయానా అవార్డు అత్యున్నత జాతీయ పురస్కారం ఇచ్చిన కరేబియా దేశం అంటూ రావడం అయితే జరిగింది. పురస్కారాలు స్వీకరించిన మోడీ అంటూ ఈ యొక్క గయానా, డొమినిక్ దేశాల ఈ అత్యున్నత పురస్కారాలను ప్రధాని మోడీ అయితే స్వీకరించారు. ఈ యొక్క కోవిడ్ సమయంలో భారత్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ యొక్క పురస్కారాలను ఆయా దేశాలు అయితే అందజేసాయన్నమాట. మనం అప్పుడు కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేసాం కదా చాలా దేశాలకు. సో అందుకు కృతజ్ఞతగా అయితే ఈ యొక్క అవార్డులు అయితే ఇస్తున్నాయి అన్నమాట. ఈ గయానాను, డొమినికా అనే ఈ 2 దేశాలు ఈ యొక్క అత్యున్నత పురస్కారాలు ఉంటాయి, అవి మన ప్రధాని మోడీకి అయితే ఇస్తున్నారు. అలాగే అది ఏమిటంటే ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రధాని మోడీకి గయానా అధ్యక్షుడు ఉంటాడు కదా, ఎవరు గయానా అధ్యక్షుడు? ఇర్ఫాన్ అలీ, ఈయన బుధవారం అందజేశారనమాట. తనకి ఈ అవార్డును అందజేయడం పట్ల 140 కోట్ల మంది ప్రజల తరపున ప్రధాని అయితే కృతజ్ఞతలు తెలిపారు మన భారత ప్రజలకు. అలాగే ఈ యొక్క డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ప్రధాని మోడీకి డొమినికా అధ్యక్షుడు ఎవరు? సిల్వేని బర్టన్, ఈయనైతే అందజేశారనమాట బుధవారం. ఈ యొక్క జరిగిన కరేబియా దేశాల సదస్సులో ఈ సందర్భంగా ఈ అవార్డును అయితే అందజేశారు వారు. ఏం దేశాలు? గయానా మరియు డొమినికా 2 దేశాలు అయితే ఈ యొక్క పురస్కారాలు అందజేశారనమాట. అలాగే బార్బోడోస్ కూడా దేశ అత్యున్నత పురస్కారాన్ని మోడీకి అందజేస్తామని ప్రకటించింది. దీంతో కలిపితే మోడీకి లభించిన అవార్డుల సంఖ్య చూస్తే 19కి అయితే చేరింది. మొన్న కూడా చూసాం నైజీరియా దేశం కూడా మనకు ప్రధాని మోడీకి అవార్డును అయితే అందించింది కదా. ఇప్పుడు మొత్తం టోటల్గా చూస్తే 19కి చేరింది అన్నమాట ఈ యొక్క పురస్కారాలు అందుకున్న మోడీ, తొలి ప్రధాని అన్నమాట ఇన్ని పురస్కారాలు అందుకోవడం కూడా. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారత సైన్య అధ్యక్షుడికి నేపాల్ గౌరవ సేనాని హోదా అంటూ రావడం అయితే జరిగింది. అయితే మన భారత సైన్య అధ్యక్షుడు ఎవరు? జనరల్ ఉపేంద్ర ద్వివేది కదా, అతనికి నేపాల్ సైన్యంలో ఈ యొక్క గౌరవ సేనాని అనే హోదాని అయితే ప్రదానం చేశారన్నట్లు. అయితే ఎవరో ఇది ప్రదానం చేసిందంటే నేపాల్ అధ్యక్షుడు ఉంటాడు కదా, రామచంద్ర పౌడల్, ఇతను ఇక్కడి రాష్ట్రపతి భవనం శీతల్ నివాస్లో గురువారం ఈ యొక్క జనరల్ ద్వివేదికి ఈ గౌరవ హోదాతో సత్కరించారన్నమాట.
అయితే మరి 1950 నుంచి ఈ రెండు దేశాల సైన్యాలు ఉంటాయి కదా, ఇలాంటి గౌరవ హోదాను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి ఎప్పటి నుండో, 1950 సంవత్సరం నుండి అన్నమాట. అయితే ఈ యొక్క నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ సిగ్డెల్ ఆహ్వానంపై జనరల్ ద్వివేది 5 సభ్యులతో బృందంతో నేపాల్లో 5 రోజులు అధికార పర్యటన జరుపుతున్నారు. ఈ యొక్క రెండు దేశాల సైన్యాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరచుకోవడం కోసం ద్వివేది సిగ్డెల్ చర్చలు అయితే జరిపారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గగన్యాన్కు సహకరించనున్న ఆస్ట్రేలియా అంటూ రావడం అయితే జరిగింది. అంతరిక్ష కార్యకలాపాల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య పరస్పర సహకారం మరింత అయితే బలపడనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ఏఎస్ఏ తాజాగా అమలు ఒప్పందం అయితే ఐఏఏ అయితే కుదుర్చుకున్నాయన్నమాట ఈ రెండు దేశాలు. ఈ యొక్క భారత్ తొలిసారిగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ఈ గగన్యాన్కు ఆస్ట్రేలియా సహకరించేందుకైతే వీలు కల్పిస్తుంది. గగన్యాన్కు సంబంధించి క్రూ ఈ యొక్క మాడ్యూల్ రికవరీ మిషన్లో ఏఎస్ఏ చేయూత అందించేందుకు దోహదం అయితే పడుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దృష్టి మళ్లించే ప్రయత్నాలను అంగీకరించాం అంటూ భారత్ అంటూ రావడం జరిగింది. ఈ యొక్క COP29 సదస్సు జరుగుతుంది కదా అజర్బైజాన్ బాకులో ఇది. అయితే ఏమైందంటే ఈ యొక్క COP సదస్సులో సంపన్న దేశాలు పర్యావరణ ఆర్థిక ప్యాకేజీని తేల్చకుండా దక్షిణార్ధగోళ అంటే గ్లోబల్ సౌత్ దేశాల్లో ఉద్గారాల గురించి మాట్లాడుతుండటాన్ని భారత్ అయితే తప్పుపట్టింది. అలాంటి దృష్టి మళ్లించే ప్రయత్నాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది మన భారత్. ధనిక దేశాలు ఆర్థికంగా సాంకేతికంగా తమ వంతు సాయం అందించకపోతే పర్యావరణ మార్పులపై పోరాటం తీవ్రంగా ప్రభావితం అవుతుందని పేర్కొందన్నమాట. ఈ యొక్క COP29లో తాజాగా విడుదలైన ముసాయిదాను భారత్ పర్యావరణ శాఖ కార్యదర్శి లీలా నందన్ అయితే ఈ మేరకైతే స్పందించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ అంటూ రావడం అయితే జరిగింది. తీవ్రంగా ఖండించిన బెంజమిన్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన బెంజమిన్ను నెతన్యాహుపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ ఈ యొక్క అరెస్ట్ వారెంట్ జారీ చేసిందన్నట్లు. అయితే ఆయనతో పాటు రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గ్యాలెంట్, ఉగ్ర సంస్థ హమాస్ నేతలు మహమ్మద్ డెహీఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ అన్హేఫ్ పైన కూడా ఇవి జారీ అయ్యాయి అరెస్ట్ వారెంట్లు. అయితే గాజాలో యుద్ధ నేరాలు అమానుష్య చర్యలకు సంబంధించి వారందరిపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసింది. నెతన్యాహు గ్యాలెంట్లు గాజాలో హత్యల, హింస, అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావులు వంటి యుద్ధాలు నేరాలకు పాల్పడిన ఐసీసీ ఆరోపించింది అన్నట్లు. అందుకోసం అరెస్ట్ వారెంట్ జారీ అయిన హమాస్ నేతల్లో సిన్వర్ అనిహో ఇప్పటికే మరణించడం గమనార్హం. ఐసీసీ అరెస్ట్ వారెంట్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం అంటూ రావడం అయితే జరిగింది. తొలి వెలుగు అధికారిక ఘనత ఇది. కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఉన్నత విద్య మాజీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి అయితే నియమితులయ్యారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ప్రస్తుత కాగ్ అధిపతి ఎవరున్నారు? గిరీష్ చంద్ర ముర్ము ఉన్నాడు కదా, అతని పదవీ కాలం బుధవారంతో ముగిసిపోయింది. అయితే ఆయన స్థానంలో ఇప్పుడు కొత్తగా నియమితులు అయింది ఎవరు? కాగు అధిపతిగా సంజయ్ మూర్తి అని గుర్తుపెట్టుకోండి. ఈ సంజయ్ మూర్తికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సోమవారం కేంద్రం అయితే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి ఘనత అయితే సాధించారని చెప్పుకోవచ్చు. తొలి వ్యక్తిగా ఈ యొక్క కాగ్ అధిపతిగా నియమితులైంది ఎవరంటే కొండ్రు సంజయ్ మూర్తి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రామాల్లో 26న పనుల జాతర అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణలోని గ్రామ పంచాయతీలో ఈ నెల 26న పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఉపాధి హామీ పథకం, గ్రామీణ రహదారుల నిర్మాణానికి సంబంధించిన రూపాయలు ఎంత 2750 కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు పనులను ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని, ఇది 2025 మార్చి లోపు పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని అయితే సూచించారన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది అవుతున్న సందర్భంగా ఈ యొక్క విజయోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరపున 26న ఉత్సవాలు అయితే జరపాలని, అదే రోజు పనుల జాతర చేపట్టాలని సీతక్క అయితే నిర్ణయించారు. ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాకలు, కోళ్ల పారాలు, వ్యవసాయ పొలాలకు బాటలు మరియు సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు తదితర పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అయితే ఆదేశించారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో లర్న్ ప్లే గ్రో కార్యక్రమం అంటూ రావడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలోని 644 అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా, ఈ యొక్క 644 కేంద్రాల్లో
చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ అయిన సేసామి వర్క్షాప్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా లర్న్ ప్లే గ్రో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం కింద ఆటపాటలతో కూడిన బోధనను ప్రత్యక్షంగా అందించనుంది. అంటే పిల్లలు చిన్నారులు ఉంటారు కదా, వాళ్ళకు అంటే నవ్విస్తూ ఆడిస్తూ డ్యాన్స్ చేస్తూ ఈ యొక్క బోధన అయితే చేస్తారన్నమాట. అలాంటిది దాన్నే ఇది లర్న్ ప్లే గ్రో అని అంటారు. ఇందులో 14,000 నుంచి 16,000 మంది చిన్నారు వారి యొక్క కుటుంబాలు భాగస్వామ్యం అవుతాయి. మిగతా కేంద్రాల్లో 1,00,000 మంది చిన్నారులకు డిజిటల్ కార్యక్రమం కింద సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే అంతర్జాతీయ విద్యా వారసత్వం కింద USAID సెసామి సంస్థలు రాజస్థాన్, తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాయి. అడగవచ్చు, ఇటీవల ఈ యొక్క అంతర్జాతీయ విద్యా వారసత్వం కింద ఈ యొక్క USAID సెసామి సంస్థలు ఏ ఒక్క రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాయని గుర్తుపెట్టుకొని రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రారంభించాయి. ఇది భారత్ అమెరికా విద్యా భాగస్వామ్యంలో లర్న్ ప్లే గ్రో కార్యక్రమం మరో ముందడుగు. అందరికీ సమగ్ర నాణ్యమైన విద్యను అందించేందుకు 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి అని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్ అయితే తెలిపారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ప్రధానమంత్రి గతిశక్తి నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అంటూ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 228 భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను చేపట్టేందుకు 15,89,000 కోట్లు అంటే సుమారు $1.9 ట్రిలియన్ల అన్నట్లు ఈ యొక్క వ్యయం అవుతుందని ప్రధానమంత్రి గతిశక్తికి చెందిన నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అంచనా అయితే వేసింది. దీని అమలుకు వేర్వేరు శాఖలు రాష్ట్ర కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం శక్తి నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అయితే పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టులలో జాతీయ రహదారులు 108 మరియు రైల్వే ప్రాజెక్టులు 85, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, చమురు, గ్యాస్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ PMAYG 8వ వార్షికోత్సవం అంటూ రావడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ యొక్క PMAYG ప్రారంభించి 8 సంవత్సరాలు అయితే పూర్తయ్యాయి. మనం చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ కదా. ఈమె 2023 మరియు 24 నాటికి మరో 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అయితే నిర్మించనుందని ప్రకటించారన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూస్తే 2.88 లక్షల ఇల్లులు మరియు స్థలాలను అయితే ఇచ్చింది ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ మరియు గ్రామీణ్ ఈ యొక్క జల్ జీవన్ మిషన్ మరియు సూర్యఘర్ పథకాల ద్వారా లబ్ధిదారులకు తాగునీరు, మరుగుదొడ్లు, LPG గ్యాస్, విద్యుత్తు మరియు సౌరశక్తి వంటి సౌకర్యాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కదా. అలాగే ఈ యొక్క ఆవాస్ ఫస్ట్ మొబైల్ యాప్ అనేది ఈ యాప్ సాయంతో ఏమవుతుందంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించవచ్చు అన్నమాట. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ PMAYG ఏప్రిల్ 1, 2016లో ప్రారంభించబడింది. అడగవచ్చు, ఇప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది కదా గ్రామీణ PMAYG, ఇది ఎప్పుడు ప్రారంభించబడిందని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 1, 2016లో అయితే ప్రారంభించబడింది అంట. దీని లక్ష్యం ఏంటి మరి అంటే 2029 మార్చి నాటికి అర్హులైన ఇల్లు లేని వారందరికీ, పేదవారు ఉంటారు కదా, వారందరికీ కూడా కచ్చా లేదా శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి అవసరమైన సౌకర్యాలతో కూడిన పక్కా గృహాలను అందించడం అన్నమాట. అంటే ఇల్లు లేని వారికి, పేదవారికి, రోడ్ల మీద ఉంటారు కదా వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా నివాస గృహం అందించాలనే ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం అన్నమాట. రుణ సదుపాయం అంటే ఆర్థిక సంస్థల నుంచి ₹70,000 వరకు రుణ సదుపాయం కూడా అందించబడుతుంది. దీని ద్వారా లబ్ధిదారులకు సామాజిక ఆర్థిక కులగణన SECC డేటా ద్వారా గుర్తిస్తారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే నైరుతి ఐస్లాండ్లో మరోసారి విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క నైరుతి ఐస్లాండ్లోని ఈ యొక్క రెగ్జానెస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం అయితే విస్ఫోటనం చెందింది అన్నట్లు. అయితే ఈ అగ్నిపర్వతం 2023 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు? మొత్తంగా 6 సార్లు మరియు గత 3 ఏళ్లలో చూస్తే అయితే 10వసారి విస్ఫోటనం అయితే చెందడం జరిగింది. సుమారు 4,000 మంది నివసిస్తున్న సమీపంలో ఈ యొక్క మత్స్య కాబూరి నివసించే గ్రామమైన గెండ్రా విక్కు లావా ప్రవాహం ముప్పు పొంచి ఉందన్నమాట. ఇది ఊకే పగులుతుంది, అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది. మరి ఒక బస్ స్టాండ్ 33 క్రియాశీల అగ్నిపర్వతాలు అయితే ఉన్నాయి. ఒక భౌగోళిక స్థితి పరంగా చూస్తే ఇది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ పై ఉంది. యురేషియన్ మరియు ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్ మధ్య కూడా ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉత్తమ స్కోర్గా AR రెహమాన్కు పురస్కారం అంటూ రావడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ ది గోటీ లైఫ్ చిత్రానికి గాను ఇండిపెండెంట్ ఫిలిం అవార్డు అయితే అందుకున్నారు. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్లో
ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించినందుకు గాను స్కోర్ ఇండిపెండెంట్ ఫిలిం ఈ యొక్క విదేశీ భాష అన్నమాట ఈ యొక్క విభాగంలో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆయన లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ వేడుకల్లో రెహమాన్ తరపున ది గోట్ లైఫ్ దర్శకుడు బ్లెస్లీ ఈ పురస్కారాన్ని అయితే అందుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాగా వేదికగా ఓ వీడియో పెట్టారు రెహమాన్. విదేశీ భాష చిత్రం ది గోట్ లైఫ్కి ఉత్తమ స్కోర్గా అవార్డు అందుకోవడం అపురూపమైన గౌరవం. దీనికి ప్రత్యేకతను గుర్తించినందుకు హాలీవుడ్ మ్యూజిక్ వీడియో పురస్కారాలకు నా ధన్యవాదాలంటూ నా అద్భుతమైన సంగీత విద్వాంసులు, సాంకేతిక నిపుణుల బృందం, కథకు జీవం పోసిన దర్శకుడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ ప్రముఖ సంగీత దర్శకుడికి స్కోర్ యొక్క పురస్కారం లభించిందని అడగవచ్చు. అది ఏఆర్ రెహమాన్ కానీ గుర్తుపెట్టుకోండి. మరి ఏ చిత్రానికని అడిగితే ది గోట్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.